పాలకూర పకోడీ అండి. పాలకూర ఇలా కడుక్కొని చిన్న కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ, ఒక మిర్చి సన్నగా కట్ చేసుకోవాలండి. పిండి, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, సాల్ట్, కారము మీ రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం మసాలా పౌడర్ అండి. చిన్న కట్ చేసుకున్నామండి. చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా కలుపుకోవాలండి. ఉప్పు, మంచిగా కారము అన్నీ కలుస్తాయి ఇలా కలుపుతుంటే. కొంచెం ధనియాల పొడి అండి. పాలకూర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మీ ఇష్టం, మీకు ఆనియన్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అండి. కొద్దిగా జీలకర్ర ఇలా నలిపి వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. గట్టిగా ఉండాలి పిండి. కలుపుకోవాలండి గట్టిగా. కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కాక ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. కలపాలండి. కలుపుతూ ఇలా కలర్ వచ్చాక తీసేయాలండి. గోల్డ్ కలర్ వస్తుంది. పాలకూర పకోడీ ఈ విధంగా మీరు కూడా చూసి చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.